మామూలుగా శివుడికి పానపట్టం అని ఉంటుంది, అది ఉత్తరం వైపే ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ లోలార్కుడు అనేటువంటి ఒక దేవాలయం, లోలార్క కుండం అని ఉంటుంది, అక్కడ ఏం చేస్తారు, సంతానం లేనటువంటి వారు వెళ్ళి అక్కడ స్నానం చేసి కొంత చేయవలసినటువంటి ప్రక్రియలు ఉంటాయి. ఆ లోకల్ గా పెద్ద ఉత్సవం చేసుకుంటారు. సంతానం లేనటువంటి వారు ఇక్కడ చేసి స్నానం చేసి ఆ బట్టలన్నీ అక్కడ వదిలేసి మళ్ళీ పైకి వచ్చిన తర్వాత వాళ్ళకి సంతానం కలుగుతుంది. అప్పుడు ఈ సంతానాన్ని తీసుకెళ్లి మళ్ళా లోలార్క కుండం దగ్గర కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటారు. ఈ లోలార్కుడు అంటే సూర్యుడు ఒకానొక సందర్భంలో కాశీ క్షేత్రంలోకి వచ్చి ఆయన మనసు లౌల్యమైనటువంటి ప్రాంతము. ఇక్కడ పానపట్టం తూర్పుకు ఉంటుంది. అంటే అన్ని పానపట్టాలు ఉత్తరానికి ఉంటాయి, ఇక్కడ శివుని యొక్క పానపట్టం తూర్పుకుంటుంది. ఇది విశేషమైనటువంటి క్షేత్రం. అలాగే ఈ కాశీ క్షేత్రంలో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ద్వాదశాదిత్యునికి సంబంధించినటువంటి క్షేత్రాలు, అష్టభైరవులకి సంబంధించినటువంటివి. అలాగే పరమశివుడు తన యొక్క త్రిశూలం మీద నిలబెట్టాడు కాశీ అని మీరు అన్నారు. 3 శూలముల పైన నిలబెట్టాడు. అంటే ఆ 3 శూలాలు ఎక్కడో ఒకటి భూమిని తాకాలి కదా. ఆ 3 శూలాలు భూమిని తాకినటువంటి ప్రాంతాలు ఒకటి ఓంకారేశ్వర లింగం. మనం మన ఇంటర్వ్యూలో ఒకసారి రుణ విమోచనేశ్వరుడిది లింగం గురించి చెప్పాం. చాలా మంది నాకు ఫోన్ చేశారు, అది వాళ్ళకి ఎవరికి కనబడలేదు, మరి వాళ్ళకి ఆ ప్రాప్తం లేదో ఏంటో తెలియదు. ఈ ఓంకారేశ్వర లింగం పక్కనే ఉంటాడు ఆయన, రుణ విమోచనేశ్వరుడు. అది ఆయన అప్పుల బాధలు తీరడానికి అక్కడ అభిషేకం చేసుకుంటారు. ఆత్మవీరేశ్వరుడు మగ సంతతి కలగడానికి అక్కడ అభిషేకం చేసుకుంటారు. ఈ శివుడి యొక్క త్రిశూలాల్లో ఒక శూలాగ్రం పైన ఓంకారేశ్వరుడి లింగం ఉంటుంది. మధ్యశూలం పైన మనం ఇప్పుడు వెళుతూ దర్శనం చేసుకుంటూ ఉన్నటువంటి విశ్వేశ్వరుని యొక్క లింగం ఉంటుంది మధ్యశూలం పైన. ఈ చివరి శూలం పైన కేదారేశ్వరుని లింగం ఉంటుంది. అది మనకి ఆ పాయింట్లు అందుకనే అంత ముఖ్యం. చాలా మంది ఏమంటే మేము కేదార యాత్ర చేయలేకపోతున్నాం, కేదారేశ్వరుని చూడలేకపోతున్నాం అంటే, ఈ కాశీఖండంలో ఒక మాట చెప్పాడు, ఫలానా రోజున ఫలానా సమయంలో ఎవరైతే కేదారేశ్వరుని కాశీలో దర్శనం చేస్తారో వారు 21 సార్లు కేదారేశ్వరుని అక్కడ చూసినటువంటి పుణ్యం వాళ్ళ ఖాతాలో వేస్తారని. ఇలాంటివి కాశీలో చాలా ఉన్నాయి. అలాగే నవగ్రహాలు ప్రతిష్ఠ చేసినటువంటి లింగాలు, ఉదాహరణకి చంద్రుడి లింగం ఉంటుంది, వెండి లింగం ఉంటుంది, చంద్రకూపం ఉంటుంది. మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు ఆ నీళ్లు తీసుకుని జాగ్రత్త పెట్టుకుంటారు. అలాగే కుజుడు ప్రతిష్ఠించిన లింగం ఉంటుంది. అలాగే రాహుకేతువు లింగాలు ఉంటాయి, నవగ్రహ లింగాలు. ఇక్కడ కాశీ క్షేత్రంలో నవదుర్గలు ఉంటారు, అలాగే 12 ఆదిత్యులు ఉంటారు, మళ్ళనేమో 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే కాశీ క్షేత్రంలో మనం తెలుసుకోవలసినటువంటివి, చూడదగినటువంటి ప్రాంతాలు. అసలు నాకు ఇన్నున్నాయనే విషయం కూడా తెలియదు. తిలభాండేశ్వరుడు దేవాలయం అని ఒకటి ఉంటుంది. అంటే ఆయన ఇంతగా ఉండగా మొదలుపెట్టే లింగము ప్రతి సంవత్సరం ఒక నువ్వు గింజ ఏ సైజులో ఉంటుందో అంత సైజు పెరుగుతూ ఇప్పుడు ఇంత లింగంగా మారాడు ఆయన, తిలభాండేశ్వరుడు లింగం అని. అంటే కాశీ క్షేత్రంలో దశాశ్వమేధ ఘాటు, బ్రహ్మగారు 10 అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఘాటు. అలాగే 12 ఆదిత్యుల్లో వృద్ధాదిత్యుడు, వృద్ధాప్య బాధలు పోగొట్టుకోవాలి అనుకునేటువంటి వారు దర్శించవలసిన క్షేత్రం. ఇవి దర్శనం మాత్రం చేతనే విశేషమైన పుణ్యం కలుగుతుంది. మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు ఈ కాశీయాత్ర చేయడానికి కారణం అదే. ఇది మరుగున పడిపోకుండా మనం వీటన్నిటినీ ప్రజలకు చూపించామనుకోండి, రేపు అన్ననాడు వాళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు పలానాది ఇక్కడ ఉంది అక్కడ ఉందని వాళ్ళు గుర్తుపెట్టుకు చెప్పగలుగుతారు. అంటే అది అంటారు కదా, తింటే గారెలే తినాలన్నట్టుగా వెళ్తే మీతోనే వెళ్ళాలి. నిజం చెప్తున్నా, కాశీ ఇంతగా కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. ఇంకోటి మీరు అన్నట్టుగా 9 రోజుల యాత్ర సరిపోదు. నిజం 9 నెలల యాత్ర చేయాల్సింది, అలా ఉంది మీరు చెప్పి. చాలా మంది మన వాళ్ళు అక్కడ ఇల్లు తీసుకుని ఉంటారండి. అవునా? అయితే మనకి 9 రోజుల్లో సరిపోతుంది. నేనేమనుకున్నానంటే సరే వెళ్ళడానికి రావడానికి రోజులు తీసేసి 9 రాత్రులు అక్కడ ఉండి, ఆ 9 రాత్రుల్లోనూ ఉదయం నుండి సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు కొంత మనం ప్రయాణాలు అవి పెట్టుకుని తిరగలిగినటువంటి వారు తిరగడం. అలాగే సాయంత్రం పూట 1 గంట సేపు ఎప్పుడైనా మనకి దొరికితే ఇంకా ఏమున్నాయి కాశీలో, లేదా కాశీ ఖండాన్ని ఒక ప్రవచన రూపంలో వాళ్ళకి చెప్తూ ఉండడం. కొంతమంది తిరగలేనటువంటి వాళ్ళు విన్నా కాశీలో చాలు కదా, అంతే కదా. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే కాశీ క్షేత్రంలో మేము అభిషేకం చేస్తాం. చక్కగా వీరందరూ కూడా ప్రత్యక్షంగా వారి చేతులతో వారే అభిషేకం చేసుకోవడంతో దినచర్య ప్రారంభం. ఎలా ప్రారంభం అవుతుంది? ఉదయం లేవగానే
గంగా స్నానం సంకల్పపూర్వకంగా చెప్పుకుని స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకుని పైన ఉన్నటువంటి లింగానికి అభిషేకం చేసుకుని అప్పుడు మన రోజు ప్రారంభం చేస్తాం. సో మీరు వాళ్ళతోనే ఉంటారు? ఒకటి ఖచ్చితంగా. అదే అంటున్నా, మళ్ళీ మీరు ఎక్కడ వాళ్ళు ఎక్కడ అట్లా కాదు లేదు, నేను వెళ్తూ ఉండి ఒక్కొక్కటి వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళి, అందుకని తక్కువ మందితోనే అని అనుకున్నాను. ఎందుకంటే అంత మందిని మనం చూడడం కూడా కష్టం. 50 మంది అయితే 50-60 మంది మ్యాక్స్ గా సరిపోతారు. అవును. అక్కడ అలా పెట్టుకుని ఒకసారి కాశీని చూస్తే అప్పుడు మరలా జ్యేష్ఠ మాసంలో దాని గురించి మళ్ళా చెప్పుకుందాం. కాశీ క్షేత్రం గురించినటువంటి ఇంకో వింత, ఈ వచ్చిన వాళ్ళందరూ మళ్ళా అప్పుడు వస్తారు కంపల్సరీగా, ఎందుకంటే దానికి ఉన్న ప్రాముఖ్యత వేరు. కాబట్టి ఏప్రిల్ 4వ తారీఖున ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళి కాశీ క్షేత్రంలో 9 రాత్రులు ఉండి మరలా తిరిగి వచ్చేటువంటి విధంగా చేస్తే బాగుంటుంది అని ఇది పరమశివుడి సంకల్పంగానే. ఇంకొకటి అండి, అవి వినే వాళ్ళకు కూడా ఆ భాగ్యం లేకపోతే కూడా ఈ వీడియో వాళ్ళ దాకా చేరదు. నిజం చెప్పాడు, అంత గొప్ప వార్త ఇప్పుడు మీరు చెప్పింది, సూపర్. అట్లాగే మధ్యలో పంచక్రోశ యాత్ర అని ఒకటి చెప్పారు. అంటే మేము ఇంతవరకు అయితే ఎప్పుడు కాశీకి వెళ్ళినా మామూలుగా దర్శనం చేసుకుని వస్తాం. ఈ పంచక్రోశ యాత్ర ప్రాధాన్యత ఏంటి? పంచక్రోశ యాత్ర ఇదివరకు కాలంలో చాలా ఇబ్బంది పడుతూ చేసేటువంటి వారు. అచ్చా. కాశీ క్షేత్రం యొక్క విస్తీర్ణం ఎంతంటే 5 క్రోసులు. ఓకే. దాన్నే పంచక్రోశ అని అంటారు. అచ్చా. 5 క్రోసులు. ఈ పంచక్రోశ యాత్ర చేస్తే కాశీ మొత్తం ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుంది. ఓకే. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారు కూడా మంచి వెసులుబాటు ఏం చేశారంటే రోడ్లవి చక్కగా విశాలంగా వేసి ఈ పంచక్రోశ యాత్రని ఆటోల్లోనూ కారుల్లోనూ తిరిగేటువంటి విధంగా ఏర్పాటు చేశారు. ఇదివరకు కేవలం నడకే సరిపోయేది. 5 క్రోసులు దాని విస్తీర్ణం. ఇప్పుడు మన అరుణాచలంలో ఎలా ప్రదక్షిణ చేస్తున్నాము అలాగే మొత్తం కాశీకి ప్రదక్షిణ చేసినట్టు. చాలా విశేషమైనటువంటి ఫలితం. కేవలం పంచక్రోశ యాత్ర చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే కాశీ నివాసం చేసేటువంటి వాళ్ళకి ఒక నియమం ఏంటి అంటే ఈ పంచక్రోశాలు దాటి వెళ్ళకూడదు. అంటే ఈ కాశీకి ఉండేటువంటి బౌండరీలు దాటి బయటికి వెళ్ళకూడదు. చాలా మంది ఏమనుకుంటారు, 9 రాత్రులు నిద్ర చేస్తున్నాం, ఓ రోజు అయోధ్య వెళ్తాను, ఓ రోజు నైమిసారణ్యం వెళ్తాను అని అనుకుంటూ ఉంటారు. కానీ 9 రోజులు కాశీలో ఉంటేనే దాని ఫలితం. అలాగే కాశీలో గర్భవాసం ఎంత ఉందో అంతకాలం ఉండేటువంటి వారు కూడా ఈ 5 క్రోసులు దాటి బయటికి వెళ్ళరు. ఏమొచ్చినా అక్కడే ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.